గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈరోజు అనదర్ మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా ఊరు వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ వెళ్ళే ముందు నేను అన్ని వీడియోస్ ఏం షూట్ చేయలేదు, వెళ్ళిన తర్వాత షూట్ చేస్తున్నాను. ఈరోజు మా అమ్మమ్మది సంవత్సరికము. సో అందుకని మా ఫ్యామిలీ అండ్ మా మరిది వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి మా ఊరు వచ్చేసాము. మాకు దగ్గరలోనే ఉంటుంది, అత్తయ్య ఉంటారనమాట ఇక్కడ. సో ఈరోజు అమ్మమ్మ సంవత్సరికం అని చెప్పి మా అత్తయ్య మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి కొంచెం లైట్గా కొన్ని స్పెషల్స్ చేస్తున్నారు. అండ్ మా ఇల్లు, మా గార్డెన్ మొత్తం చూపించేస్తాను. మొత్తం ఒకసారి చూసేయండి. మాకు 2 మళ్ళీ చెట్లు ఉన్నాయి. అసలు ఏం పూలు, ఇక్కడేమో మేము పూలకు అసలు కొనుక్కుంటున్నాం. అక్కడేమో అత్తయ్య చూసారు చాలా పూలు విచ్చిపోయి, ఎందుకంటే అత్తయ్య కొయ్యదు, టైం ఉండట్లేదు, తన పొలానికి వెళ్తుంది అనమాట. సో పూలన్నీ బాగా విచ్చిపోయి అక్కడక్కడే రాలిపోయి ఉన్నాయి. అక్కడ ఎవరు లేరు కోసుకోవటానికి కూడా. పక్కన రెంట్కున్నారు కానీ వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇక్కడ మేమేమో బాగా అనుకుంటాము, ఏం చేద్దాం. అలా వంటలన్నీ వండేసినాక ఇంకా గార్డెన్లోకి వచ్చి పూలన్నీ మనందరూ పూలు మొగ్గలు అండ్ పూలు కూడా కోసుకున్నాము. చాలా పెద్ద చెట్టు అండి, దాదాపు ఒక 50 పూలు దాకా వచ్చాయి. కొంచెం మా తోడికోడలు కొన్ని నేను షేర్ చేసుకున్నాము. అండ్ దేవుడికి పెట్టడానికి నెక్స్ట్ డే వాటర్లో వేస్తే విచ్చుకుంటాయి అన్నట్టు కోసుకుంటే. ఇంకా పిల్లలు ములక్కాయలు అవి కూడా అంటే కట్ చేస్తున్నారు. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. మా పిల్లలు మాత్రం అసలు చాలా ఎండ ఉంది కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ములక్కాయలు పైన ఉంటే అవి మాకు రాకపోతే ఇంకా మా మరిదిని పిలిచాము. మా మరిది వచ్చి పైన ఉన్న ములక్కాయలు మొత్తం కట్ చేసి ఇంకా ప్లేట్లో పెట్టేస్తున్నారు. అసలు ఏం లేనట్టుగానే ఉన్నాయి. కోస్తుంగా చాలా ఒక 20 కాయలు దాకా అయినట్టున్నాయి. ఇంకా వంకాయలు పిల్లలు చిన్నగా ఉన్నాయి, వద్దులే అంటే పిల్లలు అసలు వినట్లేదు. అలా చిన్న వంకాయలు కూడా ఉంటే వంకాయలు కూడా కోసేశారు. మన ఊరు, మన గార్డెన్ ఇవన్నీ చాలా వాతావరణం మిస్ అవుతాం సిటీస్లో. నాకెందుకు కొంచెం ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. సిటీస్లో పెద్దగా ఉండడానికి ఉండదు. సో ఫైనల్గా చూసారా, ఇన్ని వచ్చేసే ములక్కాయలు అండ్ మందార పూలు అండ్ కరివేపాకు అని కోసేసుకున్నాము. ఇంకా టైం చూస్తే 1:30 అలా అయింది. సో అమ్మమ్మకి ఇంకా వండినవన్నీ పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇంకా మనం వండినవి పెట్టేస్తున్నాం అనమాట. అండ్ ఈరోజు స్పెషల్స్ ఏంటంటే పొంగల్ చేశారు, గారెలు అండ్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేసిందనమాట. అత్తయ్య చేశారు. ఒక చికెన్ కర్రీ ఒకటే నేను చేశాను. అత్తయ్య అన్నీ రెడీ చేసి పక్కన పెట్టారనమాట. ఇంకా మేము